భారత్ పాకిస్తాన్ నడుమ అవుతున్న ఆపరేషన్ సింధూర్ వల్ల చాలా పనులు ఆపేయాల్సి వచ్చింది. జనాలు రద్దెక్కున్న జాగాలను కూడా భద్రత కోసం మూసేసారు కదా. దినాం గాలి మోటార్ల ప్రయాణాలు బాగా అవుతాయి. పబ్లిక్ కూడా ఎయిర్పోర్ట్లకు బగ్గొస్తారని 32 ఎయిర్పోర్ట్లను మూసేసారు. ఇప్పుడు అమెరికా మధ్యవర్తిగా నిలబడి కాల్పులు ఆపింది కాబట్టి ఇప్పుడిప్పుడే దేశంలో పనులన్నీ మెల్లమెల్లగా షాలవుతున్నాయి. అట్లా మూసేసిన ఈ 32 ఎయిర్పోర్ట్లను కూడా ఓపెన్ చేసి ప్రయాణాలు చురువు చేసారు. ఇవి చాలా ఊరితోని ప్రయాణికులు విమానాయ సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. నిలిచిపోయిన సర్వీసులన్నీ మెల్లగా ఒక్కొక్కటి షాలవుతుండేసరికి అందరూ నిమ్మలమవుతుర్రు. దేశ భద్రతకు అంశం కాబట్టి అధికారులు పరిస్థితులను భూతద్దంలో పెట్టి చూసినాక అంత మామూలే అనిపించినాకనే ఈ ఎయిర్పోర్ట్లన్నిటిని ఓపెన్ చేసిరట. ఇప్పటి సంది గాలి మోటార్ ప్రయాణాలు ఎప్పట్లెక్కనే అవుతాయట. మరిగా ఎవరన్నా ఈ యుద్ధం వల్ల బయట దేశ ప్రయాణాలు ఆపేసుకున్న వాళ్ళు ఉంటే పోవచ్చు. ఈ ముచ్చటిట్లుంటే ఇంకో దిక్కు ఆగిపోయిన ఐపీఎల్ క్రికెట్ కూడా షురూ కాబోతుంది. కాకుంటే ఎప్పట్లెక్క అన్ని స్టేడియంస్లు కాదు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొన్ని స్టేడియాలలోనే ఆట పెడతారట. ఇట్లా దేశంలో అయిపోయిన పనులన్నీ మెల్లగా ఒక్కొక్కటి మళ్ళా షాలవుతున్నాయి. ఎంత నిమ్మలమైనా ఈ పాకిస్తాన్ దొంగ బుద్ధి చూపిస్తూనే ఉంటది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది. బయటకు పోయినప్పుడు లేకుంటే ఇండ్లలోనే ఉన్నా కూడా సైబర్ నేరాలకు రద్దెక్కున్న జాగలకు జర ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఏమంటున్నాం పైలమ్మలా?